మన రబీ సీజన్లో ఈసారి మొత్తం పంట 78,000 78,000 ఎకరాలలో మనకి ఈ క్రాప్లో నమోదయ్యింది. దాని నుంచి మనకు వచ్చేది 3,53,000 టన్నుల ఎక్స్పెక్టెడ్ ప్రొడ్యూస్ మనకి రబీ సీజన్లో. సో దాంట్లో మనం చూసుకున్నట్లయితే మోస్ట్లీ 2 వెరైటీస్ PR 126 ఒకటి, MTU 1121, ఈ 2 వెరైటీస్తోనే ఆల్మోస్ట్ 70,000 ఎకరాల వరకు ఇదే ఉంది. ఈ 2 కూడా హై ఈల్డింగ్ వెరైటీస్. ఈసారి మనకి మంచి వాటర్ సప్లై ఉండడం వల్ల అండ్ వెదర్ కండిషన్స్ సరిగ్గా ఉండడం వల్ల చాలా బంపర్ క్రాప్ కూడా రావడం జరిగింది. సో ఈ 3,53,000 మెట్రిక్ టన్నులకు ఏదైతే ఉందో దానికి మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని 118 RSKs కింద మనం క్లస్టరింగ్ చేసి 118 RSKs ద్వారా ఈ ప్రొక్యూర్మెంట్ అనేది చేస్తున్నాము. దానికి మనకి ప్యాక్స్ కానివ్వండి, FPOs కానివ్వండి, వీటిని ప్యాడీ సపోర్టింగ్ ఏజెన్సీస్ అంటాము. ఒక 65 ప్యాడీ సపోర్టింగ్ ఏజెన్సీస్, ప్రొక్యూర్మెంట్ సపోర్టింగ్ ఏజెన్సీస్ ద్వారా దీన్ని చేస్తున్నాము. ఈ PPCస్లో మనము రకరకాల ఎక్విప్మెంట్ పెడతాము FAQ నామ్స్ మెజర్ చేయడానికి. అదే మన మాయిశ్చర్ మీటర్స్ కానివ్వండి, ప్రింటింగ్ స్లిప్స్ కానివ్వండి, వీటన్నిటి కోసం పెడతాము. అదే ఎక్విప్మెంట్ని మనం ఒకటి ఏలూరులో తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే మిల్లు దగ్గర ఉండే మాయిశ్చర్ మీటర్ ఏదైతే ఉంటుందో అదే సేమ్ మన ప్రొక్యూర్మెంట్ సెంటర్లో కూడా పెట్టడం జరిగింది. దీనివల్ల తేమ శాతంలో డిఫరెన్స్ ఉండడము, ఇట్లాంటి కంప్లైంట్స్ చాలా వరకు తగ్గడం జరిగింది. నెక్స్ట్ మన గన్నీస్. సో ఇంతవరకు మనకున్న టార్గెట్ ప్రకారం 58 లక్షల గన్నీస్ని ఆల్రెడీ ప్లేస్ చేయడం జరిగింది. వచ్చిన కొత్త టార్గెట్ ప్రకారం కూడా ఎన్ని గన్నీస్ కావాలో అది పెట్టడం జరుగుతుంది. అయితే మన జిల్లాలో మనము ఫాలో అయ్యేది ఏంటంటే ఒక 3 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది గన్నీస్కి. ఫస్ట్ మిల్లర్సే వాళ్ళ లెవెల్లో గన్నీస్ వెరిఫై చేసుకొని కుట్టించుకొని రెడీగా పెడతారు. దాని తర్వాత మనం మండల్ లెవెల్లో కస్టోడియన్ ఆఫీసర్స్ అనేది వేసాం VROస్ని. సో వీళ్ళు మిల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి వెరిఫై చేస్తారు గన్నీస్. దాని తర్వాత థర్డ్ స్టెప్ వచ్చి RSKలో ఎప్పుడైతే గన్నీ అన్లోడ్ అవుతుందో అప్పుడు కొంతమంది ఊర్లో ఉన్న రైతులను తీసుకొని వచ్చి వాళ్ళ ముందు మనం ఓపెన్ చేసి వాళ్ళ సంతకాలు తీసుకుంటాం. సో ఈ 3 స్టెప్స్లో మనం చేయడం జరుగుతుంది గుడ్ క్వాలిటీ ఆఫ్ గన్నీ అనేది మనకి రావడం కోసము. ఇంకొకటి ఈ సీజన్లో మనం చేసింది ఏంటంటే గన్నీ కొరత అనేది ఎక్కడ రావద్దు అని చెప్పి ఎవరైతే మిల్లులు ఎన్ని గన్నీస్ ఇస్తారో వాళ్ళకి అంతే టార్గెట్ ఇవ్వడం అనేది మనం ఆన్లైన్లో కూడా ఎనేబుల్ చేయించేసాం. సో దట్ ఎక్కడ కూడా అసలు గన్నీ షార్టేజ్ రాకుండా ఉండడం కోసం. నెక్స్ట్ లేబర్, మనకి హమాలీస్ సఫిషియెంట్గా ఉన్నారు, ఎట్లాంటి ఇబ్బంది లేదు. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 1920 వెహికల్స్ మనకి రిజిస్టర్డ్ అయి ఉన్నాయి రబీ సీజన్లో. ఎక్కడైనా ఒకవేళ కొంత తగ్గుతున్నాయి వెహికల్స్ ఇష్యూస్ ఉన్నాయంటే వెంటనే మన DTC గారు కూడా రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళ మొత్తం MVIs మండల్ వైజ్ ఇన్ఛార్జ్ ఇచ్చున్నారు. ఎక్కడైనా మనకు అవసరం ఉంటే ఇమీడియట్లీ దే ఆర్ రీచింగ్ అవుట్. సో ఇప్పుడు మన మెయిన్ పాయింట్ టార్గెట్, అసలు ఎంత మనం కొంటున్నాము, ఎంత కొనాల్సి ఉంది అనేది అనుకుందాం. సో దీనికోసం లాస్ట్ 10 years డేటా తీపిచ్చాము. 10 years డేటా తీసి మన 28 మండలాలకి యాడ్ చేస్తే ఎంత వస్తుంది అనేది పెట్టాము. రబీ సీజన్లో ఎంత అయింది ప్రొక్యూర్మెంట్ అసలు అని. ఎప్పుడు చూసుకున్నా ఈసారి కంటే తక్కువే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లాస్ట్ టైం ఇదే రబీ సీజన్లో 2,06,000 కొనడం జరిగింది. ఆ ముందు ఇయర్లో 2,16,000 కొన్నాము. ఆ ముందు 21-22లో 2,64,000 కొన్నాము. సో ఇనీషియలీ మనం సీజన్ స్టార్ట్ చేసినప్పుడు 1.5 lakh టన్స్ మనకు రావడం జరిగింది. దాని తర్వాత వెంటనే ఇదే ఇంక్రీజ్డ్, వెంటనే 2 lakhsకి ఇంక్రీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత 2,20,000కి వచ్చింది. ఫైనలీ నిన్న మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో భీమవరంలో మీటింగ్ జరిగింది. అక్కడ అందరం కూడా అటెండ్ అయ్యాము. అక్కడ మనకి ఇంకొక 50,000 అడిషనల్ టార్గెట్ అనౌన్స్ చేశారు. సో దట్ కమ్స్ టు టోటల్ ఆఫ్ 2,70,000 టన్నులు ఇప్పుడు మన ఏలూరు జిల్లాకి మనకి అలొకేట్ అయిన టార్గెట్. సో దానిలోంచి నిన్నటి వరకు చూసుకున్నట్లయితే ఈ 2,17,000 టన్స్ ఇప్పటికే మన ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. దాని మొత్తం విలువ వచ్చి 501 కోటి నిన్నటి వరకు అయిన ప్రొక్యూర్మెంట్. దానిలోంచి 398 crores పేమెంట్స్ ఆల్రెడీ జరిగిపోయినాయి. సో ఈసారి మీరు చూసుకున్నట్లయితే సేమ్ ఖరీఫ్ సీజన్ లాగానే 48 hours అవుతాయని పెట్టుకున్నారు. కానీ అది ప్రాక్టికల్గా చూసుకుంటే 24 hours చాలా వరకు పేమెంట్స్ అయిపోతాయి. కొంతమంది రైతులు అయితే ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు 3 hours 5 hours కూడా డబ్బులు పడుతున్నాయని చెప్తున్నారు. వాళ్ళ FTO ఎప్పుడు క్లియర్ అయితే అప్పుడు వచ్చేస్తున్నాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. సో ఈ సీజన్లో మనం ఇంకా ఖరీఫ్ టైంలో ముదినేపల్లి, మండవల్లిలో కొంత ప్యాడీ మిగిలి ఉండే, అది కూడా మనం కొన్నాము. ఆల్మోస్ట్ 700 టన్స్ వరకు ఆ రైతుల దగ్గర కూడా మనం కొన్నాము. ఎందుకంటే వాళ్ళు కుప్పలలో వేసుకొని ఇచ్చేది కొంచెం ఆ హ్యాబిట్, కొంచెం రబీ సీజన్లో ఇచ్చే హ్యాబిట్ ఉంది కాబట్టి అది కూడా మనం కొనడం జరిగింది. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ వెదర్ కొంచెం అన్ప్రెడిక్టబుల్గా ఉంది.
జస్ట్ 3 days బ్యాక్ సడన్లీ మనకి 8 AM వెదర్ అలర్ట్ వచ్చేసి 9 AM ఇట్ స్టార్టెడ్ రైనింగ్, అట్లనే గాలులు ఇవి రావడం జరిగింది. సో ఫార్చునేట్లీ ఏలూరులో అయితే ఎట్లాంటి డ్యామేజ్ రిపోర్ట్ అవ్వలేదు. మనకి డ్యామేజ్ అంటే ఏది పాడవలేదు. తడిచినది కొంచెం ఏదైతే ధాన్యం ఉందో నేను కూడా ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు చూసాము. దాన్ని ఈ ఎండ వచ్చింది దాని తర్వాత కాబట్టి ఆరబెట్టేసి మనం మిల్స్కి పంపిస్తున్నాము. ఎలాంటి తేమ శాతం ఇష్యూస్ బ్రోకెన్లో అవుతున్నట్టు ఫార్మర్ సైడ్ నుంచి ఇంతవరకు అయితే ప్రాబ్లం రిపోర్ట్ అవ్వలేదు. అయినా కూడా మీకు తెలుసు మనకి కంట్రోల్ రూమ్ ఉంది, అక్కడికి కాల్ వస్తే వెంటనే పర్సనలీ మై డిఎం, డిఎస్ఓ స్టాఫ్, అగ్రికల్చర్, రెవెన్యూ, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ వీళ్ళందరూ చాలా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్గా ఈ ప్రొక్యూర్మెంట్ ఎక్సర్సైజ్ని ఇంతవరకు కానిస్తున్నారు. దెన్ కమింగ్ టు సిఎంఆర్, ఈ ప్యాడీ ప్రొక్యూర్ అయిన తర్వాత సిఎంఆర్ డెలివరీ కూడా మనకి ఎఫ్సిఐకి 15,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది. దానికి డే టు డే యాక్షన్ ప్లాన్ వేసి దాన్ని కూడా డెలివర్ చేస్తున్నాము. సిమిలర్లీ కార్పొరేషన్కి ఇవ్వాల్సిన సిఎంఆర్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎవ్రీడే మిల్లర్స్ ఆర్ గివింగ్. సో ఈ ప్రాసెస్లో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మనం అసలు ప్రొక్యూర్మెంట్ చేసేదే రైతు కోసం. సో రైతుకి నష్టం జరగద్దు, ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్లో రైతు సంతోషంగా ఉండాలి దానికోసం. సో దీనికోసం ఎలాంటి ప్రిపరేషన్ గన్నీ, లేబర్, ట్రాన్స్పోర్ట్, జిఎల్టీ అంటాం దీన్ని మన సివిల్ సప్లైస్ సైడ్ నుంచి. సో ఈ జిఎల్టీ సైడ్ నుంచి ఎట్లాంటి కొరత రాకుండా కూడా మనం ట్రై చేసాము. అలానే మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు టార్గెట్ ఎస్టిమేట్స్ అనేవి జనరలీ లాస్ట్ ఇయర్ ఎంత అయింది, ఆ ముందు ఇయర్ ఎంత అయింది, ఈ యావరేజ్ కిందనే మనం తీసుకుంటూ ఉంటాం. సో అట్లా చూసుకున్న 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంత టార్గెట్ మనకు వచ్చింది 2,70,000. దాని తర్వాత కొంత సెల్ఫ్ కన్జంప్షన్కి కొంత పర్సంటేజ్ పక్కకు పెట్టుకుంటారు జనరలీ రైతులు వాళ్ళ ఓన్ కన్జంప్షన్కి. అది కాకుండా సీడ్కి నెక్స్ట్ సారి వాడాల్సిన సీడ్కి కొంత పెట్టుకుంటారు. ఓపెన్ మార్కెట్లో కొంత పోతుంది. ఈ ఓపెన్ మార్కెట్ సేల్ కూడా కొంచెం పుంజుకుంటే మనకు సరిపోతుంది. బట్ ఎక్కడ కూడా రైతులు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. వెదర్ అలర్ట్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఈవినింగ్ కొంత వెదర్ అలర్ట్ ఒకటి వచ్చింది, అది వెంటనే మనం కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కోఆర్డినేషన్లో వెంటనే ఫీల్డ్కి వెళ్ళిపోతారు. ఆర్ఎస్కేస్లో 2500 టార్పలిన్స్ పెట్టాం. అంటే ఒక్కొక్క ఆర్ఎస్కేలో 15 నుంచి 20 వరకు వస్తాయి. అవి వాటిని వెంటనే పంచడము, ఉన్న దగ్గర కుప్పలేసి వాటిని ప్రొటెక్ట్ చేయడం అనేది మన డిస్ట్రిక్ట్లో జరుగుతుంది ఇప్పటికీ. ఆర్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఇష్యూ, ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా రైతులందరూ డైరెక్ట్గా మాకే రీచ్ అవుట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.